కరీంనగర్ జిల్లాలో బీసీ రిజర్వేషన్ల అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం కులగణన చేసి అసెంబ్లీలో తీర్మానం చేసే కేంద్రానికి పంపిందని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. బీసీ రిజర్వేషన్లను తెలంగాణ ఉద్యమంలా భావించాలని, ఎవరు అడ్డుపడినా ఈ ప్రక్రియను ఆపవద్దని పిలుపునిచ్చారు. రిజర్వేషన్లు ఎవరికీ వ్యతిరేకం కాదని, ఈ ప్రక్రియ ఎక్కడ ఆగితే అక్కడ ధర్నా చేద్దామని అన్ని పార్టీల నేతలకు, బలహీన వర్గాలకు విజ్ఞప్తి చేశారు. రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర సందర్భంగా గమనించినటువంటి అసమానతలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కులగణన సర్వే జరిపి దానికి అనుగుణంగా అన్ని రకాల రిజర్వేషన్లు అభివృద్ధి ప్రణాళికలు చేస్తామని చెప్పినారు. ఈరోజు 42% రిజర్వేషన్కు సంబంధించిన ప్రతి ప్రక్రియ న్యాయపరంగా, చట్టపరంగా, సాంకేతికంగా క్షేత్రస్థాయి వెరిఫికేషన్ చేసి చట్టసభలో చట్టం చేసి గవర్నర్ గారి ఆమోదంతో ఢిల్లీకి పంపినాం. ప్రభుత్వంగా మా బాధ్యతను పూర్తి స్థాయిలో నిర్వహిస్తా ఉన్నాం. ఉన్నటువంటి అసమానతలు తొలగించడానికి ఈ యొక్క రిజర్వేషన్ల సర్వే ఎంపైరికల్ డాటా, ఒక ఎక్స్పర్ట్ కమిటీ, అన్ని రకాల న్యాయ, చట్ట, రాజకీయ అన్ని పద్ధతులలో శాసనసభలో కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతుతో ఏకగ్రీవ తీర్మానం చేసినాం. కాబట్టి ఢిల్లీలో ఎటువంటి కాలడ్డం పెట్టకుండా బిల్ పాస్ అయ్యే విధంగా సహకరించాలని అన్ని రాజకీయ పార్టీలను కోరుతున్నాం. తెలంగాణ వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బలహీన వర్గాల ప్రజలు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, వ్యవహార రీత్యా అది జర్నలిస్టులు కావచ్చు, న్యాయవాదులు నుంచి ఎవరైనా సరే ఈ బలహీన వర్గాల 42% రిజర్వేషన్ సాధనల భాగస్వాములు కావాలి. ఆనాడు తెలంగాణ ఉద్యమానికి సంబంధించి ఎట్లయితే అందరూ భాగస్వాములైనో ఇప్పుడు కూడా అటువంటి భాగస్వాములై ఇది సాధించుకోవాలని నేను హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తాను. ఆల్ పొలిటికల్ పార్టీస్ ప్లీజ్ 5, 6, 7 కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్ లో ఉన్నటువంటి తెలంగాణ ప్రజా స్థానిక సంస్థలకు సంబంధించిన 42%, విద్యా ఉపాధి సంబంధించిన 42% సాధనకే ఢిల్లీ రావాలని నేను మరొకసారి కోరుతాను. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి అనుగుణంగా ఆనాడు ఎట్లయితే అందరు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ జాయింట్ యాక్షన్ కమిటీ అయినాయో ఇప్పుడు కూడా అటువంటి స్ఫూర్తితో ముందుకు పోవాలి. అవకాశం ఇస్తున్న దాన్ని కాపాడుకొని సాధించుకునే బాధ్యత తెలంగాణలో ప్రతి